హలో అండి. ఈరోజు మీకు ఒక మంచి ఫర్టిలైజర్ అయితే చెప్తాను. ఇవి చాలా మందికి దొరకపోవచ్చు. దొరికిన వాళ్ళైతే ఈ ఫర్టిలైజర్‌ని అయితే యూజ్ చేసుకోండి. ఇవి వచ్చేసి పొగాకు కాళ్ళనమాట. ఇప్పుడు పొగాకు చుడతారు కదా! దాన్ని చుట్టాక ఈ కాళ్ళైతే మిగిలిపోతాయి. వాటినైతే మా పక్కన ఎవరో మా అమ్మకి ఇచ్చారంట. సో, వాటిని ఏం చేయాలంటే ఒక బకెట్‌లోకి తీసుకొని అవి మొత్తం మునిగేదాకా అయితే వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకొని ఒక 3 డేస్ అయితే కవర్ చేసి పక్కన పెట్టుకున్నామనుకోండి. అది 3 డేస్‌లో బాగా ఊరుతదనమాట. దాని నుంచి రసం అనేది బాగా ఊరి ఇన్ని ఫర్టిలైజర్‌లు ఎందుకు? ఒక ఫర్టిలైజర్ వాడితే సరిపోతుంది కదా! అనుకుంటారు చాలామంది. కాదు, ఇలా మనం 15 రోజులకొకసారి ఒక్కొక్క ఫర్టిలైజర్ మారుస్తూ ఇచ్చామంటే మొక్క అనేది చాలా అంటే చాలా బలంగా అయితే మారుతుంది. 3 రోజుల తర్వాత అయితే మనం పొగాకు కాళ్ళన్నీ బయటకి తీసేసి ఓన్లీ వాటర్‌ని అయితే తీసుకోవాలి. ఇదేంటంటే ఒక బకెట్ పొగాకు కాళ్ళ రసానికి 3 బకెట్స్ అయితే వాటర్ అయితే తీసుకుందాం. ఈ వాటర్‌ని మనం మొక్కలకన్నిట్లికి ఏసేసుకోవాలి. ఈ వాటర్ వల్ల మొక్కల ఫ్లవరింగ్ గానీ, కాయలు గానీ చాలా అంటే చాలా బావుంటుంది. మా అమ్మ మొక్కలన్నిట్లికి ఇలాగే 15 రోజులకొకసారి అయితే ఫర్టిలైజర్ మారుస్తూ ఇస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.